హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి గారి కూతురు హర్షారెడ్డి కూడా ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి సార్. ఎక్కువగా వైసీపీ సర్కిల్లో ఈ న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది. అంటే ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ భారతిరెడ్డి గారు వీళ్ళే లండన్ వెళ్ళి మరి కన్విన్స్ చేసినట్టుగా తెలుస్తుంది సార్. మరి నిజంగా రాజకీయాల్లోకి రాబోతుందా, లేకుంటే ఇది ఒక ప్రచారంలోనే జరుగుతుందా సార్? అండ్ ఈ హర్షారెడ్డి గురించి కూడా ఒకసారి, అంటే ఆమె ఎడ్యుకేషన్ ప్రజెంట్ ఏం చేస్తుంది, తన బయోగ్రఫీ కూడా ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడైతే ఒక వార్త ముఖ్యంగా వైసీపీ సర్కిల్స్ లో వైరల్ అవుతుంది. అదేంటంటే జగన్ కి ఇద్దరు కూతురు ఉన్నారు, హర్షారెడ్డి అండ్ వర్షారెడ్డి. సో పెద్ద కూతురు హర్షారెడ్డి, ఆ అమ్మాయి ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంటర్ అవబోతుందని, నెక్స్ట్ 2029 ఎలక్షన్లో కడప నుంచి ఎంపీగా పోటీ చేయబోతుందని ఒక వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు జగన్ దంపతులు, అంటే జగన్ అంటే భారతిరెడ్డి ఇద్దరు కూడా లండన్లో ఉన్నారు. సో ఇద్దరు కూతుర్లు కూడా అక్కడ ఉన్నారు, వాళ్ళని కలవడానికి వెళ్ళారని చెప్తున్నారు. మామూలుగా రెగ్యులర్గా వాళ్ళని కలవడానికి జగన్ భారతిరెడ్డి వెళ్తూ ఉంటారు. సో ఇప్పుడు కూడా అలాగే వెళ్ళి ఉండొచ్చు. బట్ ఎప్పుడూ లేనిది ఇప్పుడు మాత్రం పెద్ద కూతురు రాజకీయాలకి రాబోతుందని చెప్తున్నారు. సో ముందుగా అసలు ఆమె ఏం చదువుకున్నది, ఏం చేస్తుంది, రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి ఉందా, గతంలో జగన్ కానీ భారతిరెడ్డి కానీ విషయాల మీద ఎలా స్పందించారు, అసలు జగన్ ఆమెను రాజకీయాల్లోకి తీసుకురావాల్సిన అవసరం జగన్కి ఇప్పుడు ఏముంది, ఎందుకంటే ఆయన యాక్టివ్గా ఉన్నాడు పాలిటిక్స్లో. ఇప్పుడు ఆయన యాక్టివ్గా ఉన్నప్పుడు కూతుర్ని రాజకీయాల్లోకి ఎందుకు తీసుకురావాలనుకుంటున్నాడు, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. సో మామూలుగా జగన్కి 96 ఆగస్టు 28న పెళ్ళైంది. సో ఈఎంఐ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎగ్జాక్ట్గా తెలియదు కానీ, సో అటు ఇటుగా అనుకున్నా కూడా ఒక 27-28 ఏజ్ ఉండే అవకాశం ఉంది ఇప్పుడు. సో మామూలుగా అమ్మాయి ఏంటంటే వీళ్ళిద్దరు అమ్మాయిల గురించి కూడా చాలా చాలా ప్రైవేట్గా ఉంచారు వాళ్ళని. వాళ్ళ ఎక్కడ పబ్లిక్ లైఫ్లో మిగతా వాళ్ళలాగా వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ ఏమీ కూడా ఎక్కడ బయట మన పబ్లిక్ డొమైన్లో ఎక్కడా లేదనమాట. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే జగన్ తన ఇద్దరు కూతుర్లను కూడా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి చదువు బాగా చేయాలి, చదువు బాగా చెప్పించాలనేది ప్లాన్ ఉందని చెప్తున్నారు. ఆమె విజయం కూడా తన ఆత్మకథలో, నాలో నేను అనే ఆత్మకథలో రాసుకునింది. అందులో వైఎస్ఆర్ కూడా చిన్నప్పుడు పిల్లలకి పుస్తకాలు ఎక్కువగా ఇచ్చేవాడు, చదివించేవాడు. ఎందుకంటే వైఎస్ఆర్ కానీ ఇటు జగన్ కానీ బుక్స్ చదివే అలవాటు వాళ్ళకు ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్కి మంచి లైబ్రరీ ఉంది, బాగా చదువుతాడని కూడా అంటారు. సో అలాగా వీళ్ళకి కూడా అలవాటు చేశాడని, వీళ్ళు కూడా అప్పటి నుంచి పుస్తకాలు బాగా చదవడం, జనరల్ బుక్స్ బాగా చదవడం అనేది ఉంది. అక్కడ నుంచి జగన్ వాళ్ళని తన రాజకీయ జీవితం వాళ్ళ మీద ప్రభావితం చూపించకూడదు అని చెప్పి వాళ్ళని లండన్లో చేర్పించారు. సో ఎక్కువగా భారతిరెడ్డిని వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించి చూసుకునేది. అక్కడ లండన్లో వాళ్ళు కూడా ఏంటంటే బాగా చదువుకున్నారు, చదువు మీద ఫోకస్ చేశారు. అలాగే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, LSE అంటారు. అది వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ అనమాట, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్. దాంట్లో మనం మన్మోహన్ సింగ్ దగ్గర నుంచి ప్రజెంట్ మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా అక్కడ చదువుకున్నారనమాట. సో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అనేది చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్. దాంట్లో అమ్మాయి అండర్ గ్రాడ్యుయేట్ చేసింది. దాని తర్వాత నిజానికి ఆమెకి US నుంచి ఒక మల్టీనేషనల్ కంపెనీ నుంచి ఆఫర్ వచ్చినప్పటికి కూడా ఆమె ఇంకా మళ్ళీ చదువుకోవాలని చెప్పి ఇన్సీడ్ అని ఒకటి ఉంది. ఇన్సీడ్ అనేది అనేక చోట్ల ఉంటుంది. ఇన్సీడ్ అనేది ఏంటంటే టాప్లో సెకండ్ ర్యాంక్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ర్యాంక్ హార్వర్డ్ యూనివర్సిటీ ఉంటే సెకండ్ ర్యాంకు ఇన్స్టిట్యూట్ ఉంటుంది. QS అనే ఒక సంస్థ ర్యాంకింగ్స్ ఇస్తుంది, వరల్డ్ ర్యాంకింగ్స్. ఇది బేసిక్గా బిజినెస్ స్కూల్ అనమాట. దీన్ని ఇన్సీడ్ ఈ అమ్మాయి చేరింది వచ్చి ప్యారిస్లో ఉండే ఇన్సీడ్లో చేరింది. దీన్ని బిజినెస్ స్కూల్ ఫర్ ద వరల్డ్ అంటారు. ఇది 1957లో స్టార్ట్ అయింది. ఇది ప్రపంచంలోనే సెకండ్ హైయెస్ట్ ర్యాంక్ ఉన్న ఇన్స్టిట్యూట్ అనమాట. దాంట్లో ఈమె MBA ఫైనాన్స్ చేసింది. సో దాంట్లో 2 ఏళ్ళ తర్వాత ఇది 2020లో చేరింది. 2022లో ఆమె గ్రాడ్యుయేషన్లో డిస్టింక్షన్ లో పాస్ అయింది అనమాట. డీన్స్ లిస్ట్ అంటారు. ఆ డీన్స్ లిస్ట్లో ఈమె పేరు ఉందనమాట. ఇది వచ్చి
ఫాంటైన్ బ్లూ అనే చోట ఉంటుంది అనమాట ప్యారిస్ లో. సో అక్కడ గ్రాడ్యుయేట్ సెరమనీకి కూడా ఇటు జగన్ గాని భారతి కూడా అటెండ్ అయ్యి వచ్చారు. అప్పుడు ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అప్పుడు జగన్ కూడా ఒక ట్వీట్ చేశాడు, డిస్టింక్షన్ లో పాస్ అవడం నాకు గర్వకారణంగా ఉంది, దేవుడు నీతో ఉంటాడు, ఇవన్నీ కూడా చెప్పి ఆయన ఒక ట్వీట్ కూడా చేశాడు. సో ఆ తర్వాత అమ్మాయి ఒక హెడ్జ్ ఫండ్ అంటారు, హెడ్జ్ ఫండ్ సంబంధించి ఒక లండన్ లో ఫైనాన్షియల్ కన్సల్టెంట్ గా పనిచేస్తుంది. అంటే బేసిక్ ఏంటంటే అమ్మాయి వర్క్ ఏంటంటే ఫైనాన్షియల్ మార్కెట్స్ ని అనలైజ్ చేయడం, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు, ఇప్పుడు ఎల్ఐసి లాంటి సంస్థలు ఇన్వెస్ట్ చేస్తాయి, అట్లాంటి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకి ఈఎంఐ గైడ్ చేయడం అనమాట. వాళ్ళు దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది ఈఎంఐ గైడ్ చేయడం, మేజర్గా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ని స్టడీ చేయడం, రీసెర్చ్ చేయడం, ఇది ఈ అమ్మాయి ప్రధానంగా చేస్తుంది. సో అంటే చదువులో చాలా ఎక్సలెంట్ కెరీర్ ఉండడం వల్ల ఆమెకి ఈ జాబ్ వచ్చిందని చెప్తాను. లండన్లో చేస్తుంది. వాళ్ళ సిస్టరు కూడా వర్షారెడ్డి కూడా అమ్మాయి కూడా బాగా చదువుకుంది. లండన్లో అమ్మాయి కూడా కింగ్స్ కాలేజీలో చదువుకునింది. ఆ తర్వాత నోట్రే డామ్ యూనివర్సిటీలో చదువుకునింది. అమ్మాయి కూడా ఇంకా ఈ నోట్రే డామ్ యూనివర్సిటీలో చదువుతుందని చెప్తున్నారు. లేదు కొంతమంది ఏమో లేదు అమ్మాయికి కూడా జాబ్ వచ్చింది లండన్లోనే ఉంది అనేది చెప్తున్నారు. కన్ఫర్మ్ అయితే లేదు. 1 year బ్యాక్ భారతిరెడ్డి ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు ఈ ప్రశ్న అడిగారు, అంటే మీ పిల్లలు ఏమన్నా రాజకీయాల్లోకి వస్తారా అంటే లేదు, వాళ్ళు రాజకీయాలకి దూరంగానే పెంచాడు జగన్, వాళ్ళని రాజకీయాలు వాళ్ళకి లేకుండా పెంచాడు, బట్ బిజినెస్లు మాత్రం నాతో మాట్లాడుతుంటారు అని చెప్పింది. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా బిజినెస్ రిలేటెడ్, ఫైనాన్స్ రిలేటెడ్ ఎడ్యుకేషనే కాబట్టి వీళ్ళకి కూడా ఇటు భారత్ సిమెంట్స్, తర్వాత సాక్షి టెలివిజను, సాండూర్ పవరు ఇలాంటివి ఉన్నాయి కాబట్టి దీంట్లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వడం అనేది సహజమైన విషయమే. ఎందుకంటే ఎక్కువ మంది బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఎంబీఏలు, ఫైనాన్సులు, మేనేజ్మెంట్ కోర్సులు ఇవి చేస్తారు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్లు చూసుకోవడానికి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటే బాగుంటుందని. సో మామూలుగా అందరూ కూడా ఏమనుకున్నారంటే వాళ్ళు అక్కడ చదువుకొని వచ్చి ఇక్కడ బిజినెస్లు చూసుకుంటారు, అక్కడ కొన్ని కంపెనీల్లో పనిచేసి ఎక్స్పీరియన్స్ వచ్చినాక ఒక ఎక్స్పోజర్, వరల్డ్ వైడ్ ఎక్స్పోజర్ వస్తుంది, దాని తర్వాత వాళ్ళు బిజినెస్ బాగా చూసుకోగలుగుతారు అనేది ఎక్స్పెక్ట్ చేశారు. రాజకీయాల్లోకి వాళ్ళు వస్తారని ఇప్పటివరకు పెద్దగా ఎక్కడ వార్త రాలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం వస్తుంది అనమాట. సో ఈమెను అడిగినప్పుడు కూడా భారతిరెడ్డి కూడా లేదు రాజకీయాల్లోకి ప్రజెంట్ అయితే అవకాశం లేదని చెప్పింది, కానీ కంప్లీట్గా అసలు ఎప్పటికీ రాజకీయాల్లోకి రారని మాత్రం ఆమె చెప్పలేదు. అంటే ఒక ఓపెన్ చేసి ఉంచినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడైతే రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారని చెప్తున్నారు. అయితే వీళ్ళు ముందు నుంచి కూడా ఈ ఫ్యామిలీకి ఈ రాజకీయాలకు దూరంగానే పెంచారు. విజయమ్మ కూడా ఎక్కువగా వాళ్ళతో అసోసియేషన్ ఉందని చెప్తున్నారు. 2012లో జగన్ అరెస్ట్ అయినప్పుడు కూడా చాలా బాధపడ్డారు, వాళ్ళు రోజు ఫోన్ చేసి ఏడ్చేవారు అని కూడా వార్తలు వచ్చాయి. దాని తర్వాత 2009లో అతను సీఎంగా, 2019లో సీఎంగా ఎలక్ట్ అయినప్పుడు కూడా జగన్ కూడా రావద్దు, మీరు మళ్ళీ ఇక్కడ అనవసరంగా ఎక్స్పోజ్ అవుతారు, రావద్దని చెప్పారు. వాళ్ళు సర్ప్రైజ్గా జగన్కి తెలియకుండా వచ్చారని చెప్తున్నారు. వచ్చి ప్రమాణ స్వీకారం పాల్గొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత 2024లో వచ్చి వాళ్ళు పులివెందుల్లో ఓటు వేసింది మాకు కూడా విజువల్స్ బయటకు వచ్చాయి. అంటే వాళ్ళు ఎక్కడ కూడా బయట కనబడకపోవడం, సోషల్ మీడియాలో వాళ్ళ యాక్టివ్గా లేకపోవడం వల్ల వాళ్ళ వివరాలు కానీ, వాళ్ళ టేస్ట్ ఏంటి, వాళ్ళ హాబీస్ ఏంటి, ఇవేవి కూడా తెలియదు. ఆ మధ్య ఇంకొక న్యూస్లో వాళ్ళు బయటకు వచ్చింది ఎప్పుడంటే జగన్ వాళ్ళకి ప్రొటెక్షన్ కోసం గవర్నమెంట్ని అప్రోచ్ అయినప్పుడు కూడా, హోంశాఖని అప్రోచ్ అయినప్పుడు కూడా వచ్చింది. వాళ్ళకి అక్కడ ప్రొటెక్షన్ ప్రాబ్లం అని చెప్పి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడానికి హోంశాఖని అప్రోచ్ అయినప్పుడు కూడా వాళ్ళిద్దరి గురించి వచ్చింది. ఏదేమైనా ఇప్పటి వరకు అయితే వాళ్ళు పాలిటిక్స్కి అయితే క్లియర్గా దూరంగా ఉన్నారు. బిజినెస్ ఇంట్రెస్ట్, ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్, కెరీర్ ఇంట్రెస్ట్ ఇవే ఉన్నట్టుగా కనబడుతుంది. మరేమన్నా జగన్ ఏమన్నా ఆలోచిస్తున్నాడా? ఎందుకంటే జగన్ ఎప్పుడైనా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది, రాజకీయాల్లో ఏమన్నా జరగచ్చు. బిగినింగ్లో కూడా తన 2019 సీఎం అయినప్పుడు కూడా ఒక వార్త ఏమొచ్చిందంటే భారతిరెడ్డికి ట్రైనింగ్ ఇస్తున్నారని, జగన్ జైలుకి వెళ్తే భారతిరెడ్డి సీఎంగా ఉంటుంది అనేది కూడా అప్పట్లో అన్నారు. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ల దగ్గర పరిపాలనకు సంబంధించి సీఎంగా ఎట్లా డ్యూటీస్ని కండక్ట్ చేయాలనే సంబంధించి భారతిరెడ్డి ట్రైనింగ్ ఇస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి. అట్లా ఏమన్నా ఇప్పుడు, ఎందుకంటే గతంలో జగన్కి సపోర్ట్ సిస్టమ్ కొంత చెల్లి నుంచి, తల్లి నుంచి ఉండేది, ఇవాళ వాళ్ళు లేరు.
లేకపోగా షర్మిల యాంటీగా మారిపోయింది, ఆగర్భ శత్రువులాగా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ కొడుకును రాజారెడ్డిని కూడా రంగంలోకి దించింది. సో ఇలాంటి టైంలో జగన్ కూడా ఏమన్నా ఆలోచిస్తున్నాడు, ముఖ్యంగా తనకి తన ఫ్యామిలీ నుంచి పొలిటికల్ సపోర్ట్ అనేది కోరుకుంటున్నాడా అనేది ఇప్పుడు అందరూ కూడా అంటున్నారు. సో కోరుకునే అవకాశం ఉంది, రావద్దనేది ఏం లేదు. ఎందుకంటే మహిళల శాతం రాజకీయాల్లో కూడా బలంగా పెరుగుతుంది. నెక్స్ట్ 2029 నుంచి వాళ్ళకి 35% రిజర్వేషన్ కూడా అసెంబ్లీ అండ్ పార్లమెంట్లో ఉంటుంది. కాబట్టి ఈ అమ్మాయి కూడా వచ్చే అవకాశం ఉంది. అమ్మాయికి ఏంటంటే ఒక ఓల్డ్ వ్యూ ఉంది, మంచి హైలీ ఎడ్యుకేటెడ్, నాలెడ్జబుల్. కాబట్టి ఎంపీగా ఉంటే ఇంకా కేంద్ర స్థాయిలో అమ్మాయి అనేక పార్లమెంటరీ కమిటీలో ఉండే అవకాశం ఉంది. తన నాలెడ్జ్ను ఉపయోగించుకొని వివిధ సేవలను అందించే అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.